అది ఇవ్వండి, మీరు టీ తాగండి. సార్, తినడానికి ఏదైనా కావాలా? వద్దు. పోలీస్ స్టేషన్కి ఇంకా ఎంత దూరం ఉంది? కాస్త దూరం, నడిచి వెళ్ళడం కష్టం. కాస్త దూరం సార్. అదిగో బండి వస్తుంది సార్. రండి సార్, స్టేషన్ లో వదిలేస్తారు. రండి సార్. ఇదేంటి ఇంత బరుగు ఉంది? టీ డబ్బులు నేను ఇస్తాలే. ఆపు ఆపు ఆపు. దిగో దిగో, రా బయటికి రా. పర్లేదు, ఇవ్వండి, నేను ఎక్కండి తీసుకుంటాను. సార్. పోలీస్ రా సార్. ఎక్కండి సార్ మీరు. ఎకపోనీ. ఏయ్ ముసలి, నీ దూడని కనిపెట్టడం మా పని కాదు. పోయి ఇక్కడి నుంచి. ఎలక్షన్ టైం ఒకటి. పొద్దున్న మనం కనిపెడతామండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. పార్టీ పనులు జోరుగానే సాగుతున్నాయి. అయ్యా, మనమే గెలుస్తాం అనిపిస్తుంది. నీ మేకపిల్ల కనిపించకుండా పోయిందంటగా. కనిపెడదాం, నువ్వేం బాధపడుకో. ఒకవేళ తిరిగి వచ్చిందనుకో, అది ఎటుపోయిందో మనం వెళ్ళి చూసొద్దాం. నీకు నువ్వు చూడు, నిన్న కొలంలోంచి తీసుకెళ్లి ఇంట్లో వదిలిపెట్టారా? ఇలా అయితే ఎలక్షన్ కి ముందే నేను పాతి పెట్టాలంటే ముందుగా తవ్వాలిగా. ఎలక్షన్ కోసం కాదు సార్, వీడు పెళ్లి ఆగిపోయినందువల్ల అంటావా? ఇక్కడ ఉన్నోళ్ళు కాస్త ఊరుకుంటేనే కదా నాకు పెళ్లి జరుగుద్ది. ఊళ్ళో వాళ్ళు చెప్పేవన్నీ తప్పులైతే నువ్వు చెప్పి చేసేవి తప్పులు కాదా? అలాగేం కాదు. నువ్వెందుకన్నా వాడిని రెచ్చగొడతావు? కొత్తగా ప్రవేశమా? ఉంటాడు. అవును సార్. పైకి రా. లోపలివ్వు, వెళ్ళు. పని వాళ్ళ జీతం పెంచమని నేను గట్టిగా అడిగాను. దానికి ఈ విధంగా చేస్తే ఏం చేయడం సార్? తర్వాత నా మనుషులు అనవసరంగా. ఓ పక్కగా నిలబడు, పిలుస్తా ఉండు. అయితే కార్మికుల సమస్యని నిర్ధారణ అయింది. అది ఇక్కడ అందరికీ తెలుసు సార్. యజమానుల్ని ఎదిరించి పని వాళ్ళ ఓటుల్ని పొందే హీనమైన రాజకీయం ఇక సాగదు సార్. ఏంటి, నీ తోటి వాళ్ళ మీద కేసు పడిందా? లేదు సార్, అది ఎస్ఐ గారు స్పాట్కు వెళ్ళారు కదా, మనం చూసుకుందాం. ఈ కేసుని ఎలాగైనా ముగించండి సార్. ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఈ తంగమని కేసు వల్ల ఓట్లన్నీ ఆపోజిట్ పార్టీ వైపు ఉన్నాయి. ఏంట్రా నువ్వు ఇంకా ఎక్కడ నుంచున్నావు? ఇక్కడ కూర్చో. సరే, ఏమన్నా తిన్నావా? టీ తాగాను సార్. పర్వాలేదు, ఇదిగో ఇది తిను. అది బైరీ సార్ కోసం ఉంచాం. అతనేమీ ఇప్పట్లో వచ్చేలా లేడు. నువ్వు తినరా. సరే సార్, నేను వెళ్ళొస్తాను. సార్, నా పేరు యాంటో. మావిలే యాంటో అని కూడా పిలుస్తారు. మరి మీ పేరు? కొంచెం రాజకీయ నాయకులకి మర్యాద ఇవ్వు. పర్వాలేదు సార్. వాసుదేవ్. మీది ఏ ఊరు సార్? తూర్పు వైపు అండి. అయితే నేను బయలుదేరుతాను సార్. ఎలక్షన్ కదా, ఇంకో రోజు నిదానంగా కలిసి మాట్లాడదాం. వెళ్ళొస్తాను సార్. కొత్త ఆయన వేరుశనగల చట్నీనా? ఏంటి రోజు కొత్తగా కనబడుతున్నావు? ఏంటి విశేషం? ఈ రోజు నా పుట్టినరోజు సార్. పుట్టినరోజు కదా, చర్చికి వెళ్ళలేదా? దానికి బదులుగా ఇక్కడికి వచ్చావా ఏంటి? అది సైన్ చేసి వెళ్దామని వచ్చాను సార్. నువ్వెందుకు లేచి వచ్చున్నావు? ఈ చెప్పగాడు ఏరే దొంగ సంతకం పెట్టడానికి వచ్చుంటాడు. నువ్వు ఆ లోపలికి వెళ్ళి కూర్చొని తిను. ఇక్కడ నువ్వు తెలియదు కానీ అది ఇక్కడే వచ్చేసి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళి. సరే, అడిగి రిజిస్టర్ ఇవ్వండి. సైన్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెళ్ళి పాయసం తాగుతావు. అరా చెప్పా, మళ్ళీ నీ పనితనం మొదలు పెట్టావనుకో, 2 కాళ్ళు విరగొట్టేస్తాను. నా గురించి తెలుసు కదా. అయ్యో సార్, మీకు బాగా తెలుసు కదా, నేను ఆ పాత పనులన్నీ మానేశాను. వెళ్ళు వెళ్ళు.